హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ కలర్ మల్టీ టాలెంట్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఫ్రాక్ని నేను ఎలా డిజైన్ చేశానో చూపించే ముందు మీకు ఒక చిన్న విషయం అయితే నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ శారీ అయితే మా మదర్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. 2 years నుంచి ఆ బీరువాలో అలానే ఉంటుందన్నమాట. ఈ వైట్ కలర్ శారీ నార్మల్గా వైట్ కలర్ ప్లెయిన్ ఎవరు అంతగా యూస్ చేయరు కాబట్టి నేను ఫ్రాక్గా కన్వర్ట్ చేస్తాను, ఇలా పెయింట్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి నా థాట్స్ని మా మదర్కి చెప్తే అప్పుడు ఒప్పుకోక అప్పుడు ఒప్పుకొని నాకు ఈ శారీ ఇచ్చిందనమాట. ఫైనల్లీ ఇచ్చేసిన తర్వాత కటింగ్ స్టార్ట్ చేస్తాను. కటింగ్ చేసిన తర్వాత ఇలా పెయింటింగ్ అయితే వేస్తున్నాను. నాకు కావాల్సిన డిజైన్ అయితే ట్రేస్ తీసేసుకొని ఇలా మీడియం అయితే అప్లై చేస్తున్నాను అనమాట. అండ్ ఈ డిజైన్ కాకుండా ఇంకా వేరే ఎలాంటి డిజైన్ అయినా సరే వేసుకోవచ్చు. అండ్ నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చింది అనమాట. నెమలి పించాలు వేసుకోవాలి ఫ్రాక్ పైన అని చెప్పి నేను ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. ఈ ప్యాటర్న్లోనే కాకుండా వేరే ఎలాంటి ప్యాటర్న్ డ్రెస్సెస్కైనా లేదంటే శారీస్కి, బ్లౌజెస్కి ఇలా దేని మీద అయినా సరే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మేము డిజైన్ చేసి మీరు ఎక్కడున్నా సరే కొరియర్ చేస్తాము. ఫ్రాక్ కోసం కటింగ్ చేసుకున్న పీసెస్ అన్ని పెయింట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. అండ్ గ్యాదరింగ్ ఫుడ్ ఏం వాడలేదు. నార్మల్గానే నేను ఫ్రిల్స్ అనేది నా హ్యాండ్స్తో నేను పెట్టేశానండి. చాలా వరకు గ్యాదరింగ్ ఫుడ్ అనేది చాలా వరకు యూస్ చేస్తారు. నేను అలా యూస్ చేయకుండా కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఈజీగా ఫ్రిల్స్ అనేది మనం పెట్టుకోగలుగుతాం కాబట్టి నేను ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టేశానండి. చాలా దగ్గరగా పెట్టాను. 6 meter ఫ్యాబ్రిక్ అయితే దీనికి యూస్ చేశాను అనమాట. ఈ ఫ్రాక్ మొత్తం నేను ఒక పార్ట్లో కాలర్ పెట్టుకుందామని చెప్పి నా ప్లాన్. ఆ కాలర్కి నేనైతే పెయింటింగ్ అనేది వేద్దాం అనుకున్నాను. అలానే వేసాను కూడా. ఈ వీడియో స్టార్టింగ్లో మీకు ఆ క్లిప్స్ అనేది యాడ్ చేశాను కదా, సో అలా డిజైన్ చేశాను. ఈ ఫ్రాక్లో అయితే యోక్ పార్ట్ అయితే చాలా హైలైట్గా కనిపిస్తుంది. ఎందుకంటే కాలర్ విత్ పెయింటింగ్ కాబట్టి అంత హైలైట్ చేసి ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. అండ్ ఈ పెయింటింగ్ వల్లే ఈ ఫ్రాక్కి అంత లుక్ వస్తుంది అనమాట. లాస్ట్ వరకు ఈ వీడియో మీరు చూస్తే కనుక ఆ యోక్ పార్ట్ ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా చూడొచ్చు. అండ్ ఫుల్ ఫ్రాక్ అయితే వీడియో లాస్ట్లో యాడ్ చేశాను. ఇంకా ఈ ఫ్రాక్లో బాటమ్ పార్ట్ వచ్చేసి 2 layers ఫ్రాక్గా డిజైన్ చేద్దామని నేను అనుకున్నాను. సో అలానే డిజైన్ చేస్తున్నాను అనమాట. మనం 2 layers అనగానే ఆ సెకండ్ లేయర్ అనేది మనం ఫస్ట్ లేయర్కి అటాచ్ చేసేటప్పుడు ఆ ఖర్చు అనేది కనపడకుండా రాంగ్ సైడ్లో అయితే మనం స్టిచ్ చేసుకుంటాం కదా, అలా కాకుండా నేనైతే సెకండ్ లేయర్ని ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టాను వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా కుట్టేసిన తర్వాత ఫస్ట్ లేయర్కి రాంగ్ సైడ్ కాకుండా మెయిన్ ఏటైతే ఉంటుందో అటు పైన వైపుకి ఆ ఖర్చు అనేది పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. హ్యాండ్స్ అయితే నార్మల్ ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి దానికి ఫ్రిల్స్ అనేది చిన్నగా ఇచ్చేసాను. ఫైనల్గా మన బ్యూటిఫుల్ పెయింటింగ్ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా చూడ్డానికి. అండ్ మీకు కూడా ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అన్నట్టు మర్చిపోయానండి, ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేయండి. అలానే మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ గైస్.